ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని 14 రాష్ట్రాల్లోని 48 శాసనసభ నియోజకవర్గాలకు, అలాగే 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలను నిన్న ఎన్నికల సంఘం వెల్లడించింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించింది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా జేఎంఎం, కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్, సిపిఐ ఎంఎల్ పార్టీలతో కూడిన జార్ఖండ్ పాలక కూటమి 56 నియోజకవర్గాల్లో గెలిచి వరుసగా రెండవసారి అధికారాన్ని దక్కించుకుంది. 41 స్థానాల్లో పోటీ చేసిన జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ 34 స్థానాల్లోనూ, 29 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ 16 స్థానాల్లోనూ విజయం సాధించాయి. 7 స్థానాల్లో పోటీ చేసిన రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ పార్టీ 4 4 స్థానాల్లో పోటీ చేసిన సిపిఐ ఎంఎల్ పార్టీ 1 స్థానంలోనూ విజయం సాధించాయి. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ 24 స్థానాల్లో గెలుపొందగా ఇండియా కూటమి మెజారిటీ మార్కు 41ని అధిగమించి 3/2 మార్కును సాధించింది. ఇక మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మహాయుత్ కూటమి 236 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. 133 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ, 57 స్థానాల్లో శివసేన పార్టీ, 42 స్థానాల్లో ఎన్సీపీ పార్టీ, జనసురాజ్య శక్తి 2 స్థానాల్లో విజయాలు సాధించాయి. మరోవైపు మహావికాస్ అఘాడీ కూటమి 48 స్థానాల్లో విజయం సాధించింది. శివసేన యూబీటీ పార్టీ 20 స్థానాల్లోనూ, కాంగ్రెస్ 15 స్థానాల్లోనూ, శరద్ పవార్ ఎన్సీపీ పార్టీ 9 స్థానాల్లోనూ, ఇతరులు 4 స్థానాల్లో గెలుపొందారు. భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇఫీ 55వ ఎడిషన్ గోవాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో బుధవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రారంభ వేడుకల్లో భాగంగా ఆస్ట్రేలియన్ చిత్ర దర్శకుడు మైఖేల్ గ్రేసీ రూపొందించిన బెటర్ మ్యాన్ చిత్రాన్ని ప్రదర్శించడంతో ఈ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అంతకుముందు క్రియేటివ్ మైండ్స్ ఆఫ్ టుమారో పేరిట నిర్వహించిన చర్చాగోష్ఠిలో చిత్ర పరిశ్రమకు చెందిన వివిధ విభాగాలకు చెందిన ప్రముఖులు పాల్గొని విలువైన సమాచారాన్ని పంచుకున్నారు. అలాగే భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఇఫీ ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పేర్కొంటూ, AFFI, IFFI as we call it, has become a very important milestone in the development of film industry in India. India at this point of time are very much focused on developing the content creators economy. We have a very vibrant creators economy where people are coming up with very innovative content showcasing some of the rich heritage of India. I believe that with the addition of technology and the development of the creators ecosystem, India can play a major role in the way the creators economy is shaping up. 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఫిల్మ్ బజార్ను సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు ఇతర ప్రముఖులతో కలిసి ప్రారంభించారు. ఔత్సాహిక చిత్ర నిర్మాతలు, పరిశ్రమ నిపుణులకు మధ్య సహకారానికి ఫిల్మ్ బజార్ కేంద్రంగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. ఇఫీ చిత్రోత్సవ కార్యక్రమాలలో భాగంగా రెండవ రోజు అనేక జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రాలను ప్రదర్శించారు. రెండవ రోజు ప్రారంభమైన ఇండియన్ పనోరమా విభాగంలో ఎంపిక చేసిన 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ ను ప్రదర్శించారు. ప్రఖ్యాత సినీ ప్రముఖులు, వివిధ రంగాల నిపుణులు ప్యానెల్ చర్చల ద్వారా భారతీయ, అంతర్జాతీయ చలనచిత్రాల గురించి సమీక్షించారు. ఈ చలనచిత్రోత్సవంలో భాగంగా ప్రసార భారతి వేవ్స్ ఓటీటీని ప్రారంభించింది. డిజిటల్ రంగంలో ఆరోగ్యకరమైన అంశాలను తీసుకురావడమే లక్ష్యంగా వేవ్స్ ఓటీటీని ప్రారంభించామని ప్రసార భారతి చైర్మన్ నవనీత్ కుమార్ సెహగల్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ మేరకు శాసనసభ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసినట్లు సభాపతి అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. మొత్తం 10 రోజుల పాటు జరిగిన ఈ సమావేశాల్లో 59.55 గంటల పాటు సమావేశాలు జరిగాయని, పలు కీలక బిల్లులకు ఈ సమావేశాల్లో ఆమోదం లభించిందని తెలియజేశారు. శాసన మండలి సమావేశాలను సైతం చైర్మన్ మోషేన్ రాజు శుక్రవారం నిరవధికంగా వాయిదా వేశారు. ఈ సమావేశాల్లో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అభివృద్ధి, సంక్షేమాలకు సమప్రాధాన్యమిస్తూ 2,94,427 కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వర్ణాంధ్ర 2047పై శాసనసభకు వివరించారు. స్వర్ణాంధ్ర 2047 కూడా ఈ రోజే కాదు, దీన్ని కరెక్ట్గా ఫౌండేషన్ మనం వేసుకోగలిగితే తర్వాత ఎవరైనా సరే ఇర్రివర్సిబుల్ గా
ముందుకు పోయే విధంగా ఈరోజు ఫౌండేషన్ వేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ 5 నెలల్లో ఏం చేశామని ఇంతవరకు మాట్లాడాం. రాబోయే 2047కి ఒక పవిత్రత ఉంది. మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల స్వాతంత్రంలో మనం ఏం చేశామో గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంటుంది. అందుకని 100 సంవత్సరాల కోసం మనం పెట్టుకున్నాం. 2047 నాటికి 100% అక్షరాస్యత సాధించేలా లక్ష్యంగా పెట్టుకున్నామని, అప్పటికి తలసరి ఆదాయం సుమారుగా 3 లక్షలు సాధిస్తామని అన్నారు. నియోజకవర్గాల వారీగా విజన్ రూపొందించి అమలు చేయాలని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆరోగ్యం, సంపద, సంతోషమే స్వర్ణాంధ్రకు ప్రధాన అంశాలని, సంపద సృష్టిస్తేనే వ్యక్తిగత, రాష్ట్ర ఆదాయం పెరుగుతుందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానమిచ్చారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలనేది ఎన్డీఏ ప్రభుత్వ ఉద్దేశమని, దీనిని అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 2014-19 మధ్య కాలంలో 11,762 కోట్ల రూపాయల ఖర్చుతో 72% పైగా పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని, అలాగే పోలవరం R&R కాలనీల నిర్మాణాలకు 4,144 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి స్థాయిలో 45.72 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా నిర్మిస్తామని మంత్రి శాసనసభకు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో ఒక్క రూపాయి కూడా కొత్తగా పన్ను పెంచలేదని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు. చెత్త పన్నుపై చట్టంలో చేసిన మార్పులను తొలగిస్తూ సవరణ బిల్లును ప్రవేశపెట్టామని సభకు తెలిపారు. రాష్ట్రంలో త్వరలో నూతన టెక్స్టైల్ విధానాన్ని తీసుకువస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత తెలిపారు. ఎమ్మిగనూరు, రాయదుర్గం, మైలవరం, పామిడిలలో టెక్స్టైల్స్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేనేత శాలలను నెలకొల్పుతామని, చేనేత కార్మికులకు 90% రాయితీపై పనిముట్లను అందిస్తామని మంత్రి తెలియజేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన ఏదీ లేదని, టాటా భాగస్వామ్యంతో కర్మాగారాన్ని అభివృద్ధి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు సంబంధించిన ఉడాన్ పథకం కీలక మైలురాయి సాధించింది. ప్రాంతీయ కనెక్టివిటీని పెంపొందించడం ద్వారా విమాన ప్రయాణం లక్షలాది మందికి అందుబాటులోకి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఆదివారం దేశీయ విమానయాన రంగం ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుందని, ఒకే రోజులో 5,05,412 మంది దేశీయ ప్రయాణికులు విమాన సర్వీసులు వినియోగించుకున్నారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 3,100 విమానాలు నడపబడుతున్నాయి. ఉడాన్ పథకం ఈ పరివర్తనలో కీలక పాత్ర పోషించిందని, హెలికాప్టర్ సేవలతో సహా 609 మార్గాలను అమలు చేయడం ద్వారా దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సజావుగా కలుపుతోందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాగా ఉడాన్ పథకాన్ని అక్టోబర్ 21, 2016న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వియత్నాం రాజధాని లావోస్లో ఆసియాన్ ప్రాంతీయ భద్రతా సదస్సు బుధవారం జరిగింది. ఈ సదస్సులో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి డాంగ్ జున్లు పాల్గొన్నారు. 2020 సంవత్సరంలో తూర్పు లడాఖ్లో ఇరు సైన్యాల ఘర్షణలు, ఉద్రిక్తతల తర్వాత ఏర్పడిన అనిశ్చితిని తొలగించేలా కృషి చేయాలని ఇరు దేశాల రక్షణ మంత్రులు నిర్ణయించారు. తూర్పు లదాఖ్లో ఇరు దేశాల సైనికులు వేలాదిగా మోహరించి నెలల తరబడి ఉద్రిక్తతలు కొనసాగి ఇటీవల సైనికుల ఉపసంహరణ మొదలవడంతో ఇది ప్రాధాన్యత సంతరించుకుంది. పరస్పరం విశ్వాసం, నమ్మకం పెంపొందించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు ప్రణాళికలు రూపొందించాల్సి ఉందని భారత రక్షణ శాఖ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. పొరుగు దేశాల మధ్య ఘర్షణ కంటే గణనీయ సహకారం కీలకమని, బలగాల ఉపసంహరణతో పరస్పర నమ్మకాన్ని మళ్లీ నెలకొల్పుదామని రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. ఛత్తీస్గఢ్లోని బెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో 3 మహిళలు సహా 10 మంది మావోయిస్టులు మరణించారు. ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుగా ఉండడంతో 3 రాష్ట్రాల పరిధిలో ఉద్రిక్తత నెలకొంది. బెజ్జీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌరాజ్గూడ, దంతేశపురం, నగరం, భండార్పదర్ గ్రామాల మధ్య అడవుల్లో కుంట కృష్టారం ఏరియా నక్సల్స్ కమిటీ సమావేశమైంది. నక్సలైట్ల సమావేశంపై ముందస్తు సమాచారం అందుకున్న జిల్లా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ చేపట్టాయి. శుక్రవారం ఉదయం భండార్పదర్ గ్రామ సమీపంలో మావోయిస్టులకు పోలీసులు ఎదురుపడడంతో పరస్పర కాల్పులు మొదలయ్యాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు చనిపోయారని బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్ రాజ్ ప్రకటించారు. ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత పెరుగుతోంది. గత కొద్ది రోజులుగా వాయు నాణ్యత క్షీణిస్తూ వస్తోంది. శుక్రవారం సగటు వాయు నాణ్యత సూచి
401కి పెరిగింది. నగరంలోని 39 పర్యవేక్షణ కేంద్రాల్లో 19 చోట్ల ఏక్యూఐ ఇప్పటికే తీవ్ర స్థాయిని దాటింది. జహంగీర్పూర్లో ఏక్యూఐ అత్యధికంగా 445గా నమోదైంది. మరోవైపు ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 11.3 డిగ్రీల సెల్సియస్కు పడిపోవడం కూడా ఈ వాయు నాణ్యత క్షీణతకు మరో కారణమని వాతావరణ నిపుణులు తెలియజేస్తున్నారు. శీతాకాలం విడిదికి హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శిల్పకళా వేదికలో జరిగిన లోకమందన్ 2024 కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి ప్రసంగిస్తూ దేశ సంస్కృతి సాంప్రదాయాలను బలోపేతం చేసే గొప్ప కార్యక్రమం ఇది అని అన్నారు. భారతదేశ సంస్కృతి ఆచార వ్యవహారాలు ఘనమైనవని, భిన్నత్వంలో ఏకత్వం గురించి మాట్లాడడమే కాదు ఆచరించడం మన గొప్పదనమని పేర్కొన్నారు. దేశ ప్రజల్లో గ్రామవాసి, వనవాసి, నగరవాసి అనే తేడా ఉండకూడదని, మనమంతా భారతవాసులమనే విషయాన్ని మర్చిపోవద్దని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా కొండ్రు సంజయ్ మూర్తి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లోని గణతంత్ర మండపంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సంజయ్ మూర్తి 1964 డిసెంబర్ 24న జన్మించారు. 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కు ఎంపికయ్యారు. లోకాయుక్త స్ఫూర్తిని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందని విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. శాసన మండలిలో లోకాయుక్త సవరణ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 2024 ఎన్నికల తర్వాత కొత్త పరిస్థితులు ఏర్పడ్డాయని, శాసనసభలో ప్రతిపక్ష నేత లేకపోవడంతో లోకాయుక్త మెంబర్స్ సెలక్షన్ కమిటీ కంపోజిషన్స్ గురించి ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త అమైన్మెంట్ బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందని చెప్పారు. శాసనసభలో ప్రతిపక్ష నేత లేకపోవడంతో మిగిలిన 4 సభ్యులతో లోకాయుక్త కమిటీ ఉంటుందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,55,00,000 వంట గ్యాస్ కనెక్షన్లున్నాయని, దీపం 2 పథకం విజయవంతంగా అమలవుతోందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గ్యాస్ కనెక్షన్, ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఉంటే దీపం 2 పథకం ద్వారా లబ్ధి పొందవచ్చని పేర్కొన్నారు. మరింత మెరుగైన సేవలందించే లక్ష్యంతో స్థానిక గ్యాస్ కంపెనీలు, ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని మంత్రి తెలియజేశారు. దీపం 2 పథకం ద్వారా లబ్ధి పొందిన వారి సంఖ్య 3 వారాల్లోనే 50 లక్షల మైలురాయిని చేరుకుందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ సంపూర్ణ అభివృద్ధి దిశగా ముందుకు వెళుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ, ఉద్దానం, కిడ్నీ సమస్యలకు కలుషిత తాగునీరే కారణమన్నారు. ప్రధానమంత్రి రూపొందించిన జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఒక్కరికి శుభ్రమైన తాగునీరు అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. రక్షిత తాగునీరు నిరంతరంగా అందించేందుకు ఈ మిషన్ దోహదపడుతుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రక్షిత మంచినీరు అనేది ప్రాథమిక హక్కు అధ్యక్షుడు. పంచాయతీరాజ్ ముఖ్యంగా సంబంధించి మన ఆర్డబ్ల్యూఎస్ లో కానీ చాలా బలమైన వ్యవస్థ ఇది. కాకపోతే దీన్ని మోటివేట్ చేసి అధికార యంత్రాంగం దీన్ని పూనుకొని ఇది ప్రాథమిక హక్కు కింద. ఉద్దానం సమస్య కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష. ఆ రోజున కేవలం ఉద్దానం వరకే ఈ కిడ్నీ సమస్య ఉందనుకుంటే, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో ఏ మూలకు పోయినా కానీ ప్రతి చోట, ఇంక్లూడింగ్ మన తిరువూరు కానీ, మన కృష్ణా జిల్లాలో కానీ, ఏ మూలకు, ప్రకాశం జిల్లాకి ఏ మూలకు పోయినా కానీ ఈ సర్ఫేస్ వాటర్ లేకపోవటం వల్ల, అన్ని గ్రౌండ్ వాటర్ తీసుకోవటం వల్ల కంటామినేషన్ వాటర్ ప్రజలు తాగి కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువైపోయారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వంతో మనందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర నాయకత్వం కూడా కోరుకుంటుంది ఏంటి అంటే, జల్ జీవన్ మిషన్ ని ఆంధ్రప్రదేశ్ దీన్ని ఒక దేశానికి తలమానికంగా చేసి కెన్ బికమ్ ఎ రోల్ మోడల్ టు ది ఎంటైర్ నేషన్ అనేది. జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు మంకీ పాక్స్ ను గుర్తించేందుకు నూతన విధానాన్ని కనుగొన్నారు. మంకీ పాక్స్ వైరస్ జన్యువులోని DNA సన్నివేశాలను శాస్త్రవేత్తలు గుర్తించి వర్గీకరించారని శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ తెలిపింది. రోగ నిర్ధారణ, చికిత్సా విధానాలను అభివృద్ధి చేయడానికి ఇది సహాయపడుతుందని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 116వ సంచిక ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. మీరింతవరకు ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తావాహిని కార్యక్రమాన్ని విన్నారు. వ్యాఖ్యానం డి సత్యనారాయణ, పివికేఎం లక్ష్మి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.